శృతిని చంపడానికి వచ్చిన వాళ్ళనైతే వాళ్ళ నుంచి అయితే శృతిని కాపాడి మీనా అయితే ఇంటికైతే తీసుకొచ్చిందనమాట. శృతి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఏం కంగారు పడకు, ఏం కాదులే, మేము ఉన్నాం కదా అని చెప్పేసి అయితే ధైర్యం చెప్తూ ఉందన్నమాట. బాధపడకు, అది ఒక పీడకల అనుకొని మర్చిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అంటూ ఉంటుంటే ఏం బాధపడకు, మేము ఉన్నాం కదా, నీకు ఏ బాధ వచ్చినా మేము ఉంటాము, అందుకే ఏ ధైర్యంగా ఉండాలి, మనకు ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళు అంత ధైర్యంగా వచ్చేవాళ్ళ చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. వాళ్ళు రేపు ఎప్పుడైనా వాళ్ళకి పగ పెట్టుకొని వస్తారు, నేను యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళు నన్ను చంపడానికి యాసిడ్ పోయడానికి వచ్చారని చెప్పేసి అయితే శృతి అంటూ ఉంటుందన్నమాట. అవును నిజమే, నేను రాళ్ళతో కొట్టాను కదా సరిపోయింది, వాడు ఇంకా దగ్గర ఉంటుంటే నేను గట్టిగానే రాయిలతో కొట్టి వాళ్ళని చంపేద్దును, ఇంకా అక్కడ ఉన్న సీసా బాటిల్ అయితే యాసిడ్ బాటిల్ అయితే కింద పడిపోయింది కాబట్టి సరిపోయింది, లేదు అని అంటే ఎంత పని జరిగేది, నాకు అసలు గుర్తుకు వస్తేనే చాలా భయం వేసింది, మనం అందరం కలిసి ఉంటే నీకు ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఆ ధైర్యమే వేరు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. నేను పెళ్లి చేసుకున్నాను కదా, రోజు కూడా మా ఆయన తిడుతూ ఉంటాడు, ఒకరోజు చెంప మీద కొట్టాడు కూడా, అలానే అత్తయ్య కూడా ఉంటారు, రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అలా అని చెప్పేసి నేను వాళ్ళని వదిలేసి ఉన్నానా, లేదు కదా, వాళ్ళే నా వాళ్ళు, వాళ్ళే నా ధైర్యం అని చెప్పేసి అయితే నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, నువ్వు కూడా మన ఇంటికి వచ్చేసి నేను కావాలనుకుంటే మావయ్యతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న శృతి అయితే ఏడుస్తూ అలా తన వైపు తన మాటలు వింటూ అలా చూస్తూ ఉందన్నమాట. ఇంకా రా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి అయితే బాలు వాళ్ళ ఇంటికైతే వాళ్ళ చెల్లి వచ్చింది. అనే ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అంటే, మీ వదిన ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా వెళ్ళిందని చెప్పేసి అంటూ ఉంటుండగా, అంతలోగా అయితే గేట్ తీసుకొని మీనా అయితే ఇంటి లోపలికి వస్తుందన్నమాట. ఎక్కడికి వెళ్ళావు, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అయితే, ఏం పని మీద వెళ్ళావు అని చెప్పేసి క్వశ్చన్ మీద క్వశ్చన్ అయితే మీనాని అడుగుతూ ఉన్నాడు. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా. కానీ మీరు కోప్పడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఏంటా విషయం, ఏదో పెంట ఇంటి మీద తెచ్చినట్టున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న బాలు అయితే, నేనైతే శృతిని కలవడానికి వెళ్ళొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. శృతి ఎవరు అని చెప్పేసి అయితే బాలు అడుగుతూ ఉన్నాడు. శృతి రవి వాళ్ళ ఆవిడ అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుందన్నమాట. ఆ పిల్లని ఎందుకు కలిసి వచ్చావు, మన ఇంట్లో వారు ఎవరు కలవకూడదనే కదా ఆ పిల్లతో ఇప్పుడు మాట్లాడడం కదా, నువ్వెందుకు కలిసి వచ్చావు, అసలు ఏం పని మీద వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరిని అడిగి వెళ్ళావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న బాలు అంటూ ఉంటుంటే మీనా ఏమో తనతో మాట్లాడడానికి వెళ్ళాను, తనైతే మన ఇంటికి వస్తాను అంటుంది అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళతో మాట్లాడకూడదని చెప్పిన తర్వాత ఎందుకు కలిసావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట.